హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కదా కట్న పిచాచాలు. రామేశం అనే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కూతురు విమలకు పెళ్ళిడొచ్చింది. ఇద్దరు ముగ్గురు విమలను చూసి వెళ్ళారు. వాళ్లకు విమల నచ్చింది కానీ రామేశం ఇవ్వజూసిన కట్నం నచ్చలేదు. ఈ విధంగా కూతురు పెళ్ళి పెద్ద సమస్యగా తయారైంది రామేశానికి. ఇటువంటి పరిస్థితుల్లో పట్నంలో వ్యాపారం చేసుకునే రామేశం చిన్ననాటి మిత్రుడు భగవంతం విమల కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు. పెళ్లి కొడుకు శంకరానికి పట్నంలో ఉద్యోగం. అతడి తల్లిదండ్రులు పల్లెలో వ్యవసాయం చూసుకుంటున్నారు. బాగా స్థితిమంతులు. వాళ్లకు విమల నచ్చింది. అయితే 10,000 కట్నం ఇవ్వాలని, పెళ్లి ఘనంగా చేయాలని పట్టుబట్టారు. రామేశం భగవంతాన్ని పక్కకు తీసుకెళ్ళి, నా పరిస్థితి ఏమిటో నీకు తెలిసి ఉండి నా తాహతకు తగిన సంబంధం తీసుకురాక ఇటువంటి తెచ్చామేమిటి? వీళ్లతో నేను తూగగలనా అన్నాడు. భగవంతం చిన్నగా నవ్వి, పెళ్లి ఖర్చులో నువ్వు పెట్టుకో. ప్రస్తుతానికి కట్నం డబ్బు 10,000 నేను సర్దుతాను. 5-6 ఏళ్లలో కొద్ది కొద్దిగా నా అప్పు తీర్చు. కుర్రవాడు బుద్ధిమంతుడు, అమ్మాయి సుఖపడగలదు అనే నా తాపత్రయం అన్నాడు. భగవంతం పూనుకోవటంతో విమల పెళ్లి కుదిరిపోయింది. 15 రోజుల్లోనే ముహూర్తం. రామేశం పెళ్లి పనుల్లో మునిగిపోయాడు. భగవంతం సర్దుతానన్న కట్నం సొమ్ము ఇంకా సర్దనే లేదు. మర్నాడు సాయంత్రానికి పెళ్లివారు దిగుతారు. రామేశం కట్నం డబ్బు కోసం స్వయంగా పట్నం బయలుదేరాడు. అతను భగవంతం ఇల్లు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. అన్ని పనుల్లో ఉండి స్వయంగా వచ్చిన రామేశాన్ని చూసి భగవంతం ఎంతగానో నొచ్చుకొని ఎంతో ప్రయత్నించినప్పటికీ రావాల్సిన డబ్బు చాలా ఆలస్యంగా ఈరోజే చేతికొచ్చింది. రేపు మా అమ్మ ఆప్తికమయ్యాక డబ్బుతో బయలుదేరి వద్దామనుకున్నాను అన్నాడు. భగవంతం ఇచ్చిన డబ్బు సంచి మొలలో దోపుకుని రామేశం, నాకు అవతల 1,00,000 పనులు, ఏమనుకోకు అని సంతోషంగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే బాగా పొద్దుపోవటంతో అతడికి బాడుగు బండి ఏమీ దొరకలేదు. పట్నం నుంచి వాళ్ల ఊరు చేరటానికి గచ్చపొద్దల్లో మద్యమానులతో చిందరవందరగా ఉండే ఒక చిట్ట అడవిని దాటవలసి ఉంది. రామేశం చీకట్లో కాలిబాట వెంట నడుస్తూ ఉండగా ఒక మద్ది చెట్టు చాటు నుంచి ముసుగు దొంగ ఒకడు మెరుపులా వచ్చి రామేశానికి కత్తి చూపుతూ, కిక్కురమనుకుంటా నీ దగ్గరున్నదంతా ఇచ్చే అన్నాడు కరుకు గొంతుతో. రామేశం నోటి మాట రాలేదు. దొంగ రామేశం దుస్తులు తడిమి డబ్బు సంచి తీసుకుని చీకట్లో కలిసిపోయాడు. ఇక తను జన్మలో కూతురు పెళ్ళి తల పెట్టడం కల్లా అనుకుంటూ పొంగుకు వచ్చే దుఃఖంతో రామేశం ముందుకు నడవసాగాడు. ఒకచోట దారి పక్కనే పాడుబడి ఉన్న గుడిసె ముందు 2 పిచాచాలు చలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నాయి. వాటి మాటల్లో విమల ప్రస్తావన రావటంతో రామేశం ఆశ్చర్యపోయి ఓ చెట్టు పక్కన నిలబడి వాటి మాటలు వినసాగాడు. ఎలా అయితేనే రేపు రాత్రికి విమల పెళ్ళి జరిగిపోతుంది అన్నది ఒక పిచాచ నవ్వుతూ. కట్నం డబ్బు దొంగ కాజేశాడుగా, ఈ పెళ్లి జరిగినట్టే అన్నది రెండో పిచాచం సాగదీస్తూ. ఈ మధ్య నీ చూపు బాగా మందగిస్తున్నట్టుంది. ఆ దొంగ పాము కరిచి ఆ మధ్య చెట్టు వెనక్కి పడి ఉన్నాడు. కట్నం డబ్బు చేజారిపోయిందని ఎలా అనుకున్నావు అన్నది మొదటి పిచాచం. ఆ మాటలు వినగానే రామేశానికి పోయిన ప్రాణం లేచొచ్చినట్లయింది. అతడు వెనుదిరిగిపోయి చెట్టు వెనక చచ్చిపడి ఉన్న దొంగను చూశాడు. వాడి పక్కన డబ్బు సంచితో పాటు ఒక నగల మూట కూడా ఉన్నది. రామేశం తన డబ్బుతో పాటు నగల మూటను కూడా తీసుకుని నగలను తర్వాత పట్నంలో కతవాలు పరం చేయవచ్చు అనుకుంటూ పరమానందంతో ఇల్లు చేరాడు. జరిగింది విన్న రామేశం భార్య భానుమతి, అదృష్టవంతులం, మన సొమ్ము మనకు దక్కింది అన్నది తేలిగ్గా నిట్టూరుస్తూ. ఆ సాయంత్రానికి పెళ్లివారు విడుదలో దిగారు. విమల చెల్లెలు పెళ్లివారికి నిమ్మరసం అందిస్తూ ఉండగా పెళ్లి కొడుకు అక్కగారు తల్లితో, ఇదిగో చూసావమ్మా, మన ఇంటి నుంచి ముసుగు దొంగ ఎత్తుకుపోయిన నా నగలు ఈ అమ్మాయి మెడలో ఉన్నాయి అంటూ విమల చెల్లెలు చేపట్టుకున్నది. పెళ్లి సందడిలో తమ కూతురు దొంగ దగ్గర దొరికిన నగలు మెడలో వేసుకున్న సంగతి రామేశం దంపతులు గమనించనే లేదు. దొంగ సొత్తు మీ ఇల్లు ఎలా చేరింది? చూడబోతే ముసుగు దొంగ మీ తాలూకు మనిషిలాగే ఉన్నాడు అన్నది పెళ్లి కొడుకు తల్లి విమల చెల్లెలు మెడలోని నగలు తీసుకుంటూ. అప్పుడే అక్కడికి వచ్చిన రామేశాన్ని, ఈ నగలు నీకెక్కడివి అంటూ అందరూ నిలదీసి అడిగారు. ఒక చచ్చిపోయిన ముసుగు దొంగ దగ్గర దొరికాయి అన్నాడు రామేశం. అబద్ధం, మా అమ్మాయి నగలు ముసుగు దొంగ దోచుకుపోయాడని అనడం విని ఇప్పుడు అవి ముసుగు దొంగ దగ్గర దొరికినట్లే అంటున్నావు కదా,
దొంగలతో సంబంధం మాకు వద్దే వద్దు అంటూ అప్పటికప్పుడు పెళ్లివారు విడిదిల్లు విడిచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి రామేశం కుటుంబంలోని ఎవ్వరికీ కంటి మీద కునుకే లేదు. తెల్లవారుతూ ఉండగా ఎవరో తలుపు కొడుతూ ఉంటే విమల వెళ్ళి తలుపు తెరిచింది. గుమ్మంలో పెళ్లి కొడుకు శంకరం. ఇంతలో రామేశం, భానుమతి లేచి అక్కడికి వచ్చారు. శంకరం వాళ్లతో, మీకు అభ్యంతరం లేకపోతే అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కట్నం ప్రసక్తి మాత్రం తేకండి అన్నాడు. ఈ విధంగా విమల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఆ సాయంత్రం విమల శంకరాన్ని ఒక సంగతి అడుగుతాను, అందరితో పాటు వెళ్ళిపోయిన మీరు మనసు మార్చుకుని వచ్చి కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి అని అడిగింది. అందుకు శంకరం చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు. తల్లిదండ్రులతో పాటు తిరుగు ప్రయాణమైన శంకరం వాళ్ల ఊరు వెళ్ళటం ఇష్టం లేక పట్నం వెళ్ళి ఉద్యోగంలో చేరదామని ఒంటరిగా బయలుదేరాను. చిట్టడవిలో ఒక చోట చితుకల మంట దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న 2 పిచాచాలు నా కళ్ళబడ్డాయి. శంకరం మెల్లగా ఒక చెట్టు చాటుకు పోయి వాటి మాటలు విన్నాడు. పిచాచాల్లో ఒకటి పెద్దగా ఆవలించి, మరేం అనుకోకు, ఒక విషయం తెలుసుకోవాలనుంది, ఇంతకీ నువ్వు పిచాచంగా మారటానికి కారణం ఏమిటి అని అడిగింది రెండో దాన్ని. నేను బతికి ఉండగా చిన్న పెద్ద దొంగతనాలతో పాటు 1-2 కాపురాల్ని కూడా నిలువులా కూర్చి ఆ పాపం తగిలి ఇలా పిచాచాన్నై కుమిలిపోతున్నాను. మరి నీ సంగతి ఏంటి అన్నది రెండో పిచాచం. దానికి మొదటి పిచాచం కళ్ళు నీళ్లు పెట్టుకుని, నా 2 కొడుకుల పెళ్ళిళ్ళ వ్యవహారంలో నా వీకుల్ని కోడల్ని కూడా కట్టకానుకల పేరుతో అనుకున్న దానికన్నా ఎక్కువ గుంజి నానా హింసల పాలు చేశాను. ఇది భరించలేక ఒక వియ్యంకుడు కట్టుగుడ్డలతో దేశాలు పట్టిపోయాడు. ఒక కోడలికి మతి చెల్లించింది. అందుకు పిచాచ రూపంలో ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నాను అన్నది. మొదటి పిచాచం కాసేపు తలాడిస్తూ ఊరుకొని, నాలాగే నీకు చేసిన పాపాలకు తగిన శాస్తి జరిగిందనుకో. అయితే ఈ శంకరం అనే కుర్రాడు, అతని తల్లిదండ్రుల సంగతి ఏమిటి? ఆడపెళ్లి వారి నుంచి శక్తికి మించిన కట్నం గుంజే ప్రయత్నం చేయడమే గాక వాళ్ల మీద లేని దొంగతనం అంటగట్టి వెళ్ళిపోయారు. కాబోయే మామ మాటలు నమ్మక ఆ శంకరం విమల లాంటి వజ్రాన్ని కాలదనుకున్నాడు. పెళ్ళి మధ్యంతరంగా ఆగిపోయిందంటే ఆ అమ్మాయికి చెడ్డ పేరే కదా. మరి ఈ పాపానికి శిక్ష ఏమిటంట అన్నది. ఆ శిక్ష ఎలా ఉంటుందో అందుకు మనమే సాక్ష్యం. పోనీలే, అందరూ హింస, దొంగతనాలు, కట్నాలు గుంజటం మానేస్తే ఇక మన లోకానికి వచ్చేవాళ్లే ఉండరు. అప్పుడు మనం ఒంటరిగా బతుకులు బతకాల్సి వస్తుంది అన్నది రెండో పిచాచం. శంకరం ఇంతవరకు విమలకు చెప్పి, విమల, ఇది విన్నాక మీ నాన్నగారు దొంగతనం చేయలేదని గ్రహించాను. పిచాచాలు నా కళ్ళు తెరిపించినాయి. నేను అప్పటికప్పుడే వెనుదిరిగి మీ ఇంటికి వచ్చాను అన్నాడు. విమల తను చూడని ఆ పిచాచాలకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని మర్నాడు భర్తతో పాటు అత్తవారింటికి ప్రయాణమైంది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.